ముమ్మాటికి ఇది ప్రతీకారమే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పీఓకే ప్రధాని అయిన అన్వరుల్ గారు అయితే ఛాలెంజ్ చేశారంట. సో అసలు ఏంటి ఆయన ఏం చూసుకుని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు మన ప్రభుత్వంతో? అయితే ఇప్పుడు ఈయన మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సవాల్ని కూడా విసిరారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక డబుల్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది పాకిస్తాన్ చెందినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ముఖ్య నేతలు ఏం చెప్తున్నారంటే, ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ దాడికి పాకిస్తాన్కి మీరు సంబంధం అంటగడుతున్నారు, దానికి మాకు సంబంధం లేనప్పుడు కూడా ఈ విధంగా తప్పుడుగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదనే విధంగా వాళ్ళు చెప్తుంటే, ఇక్కడ పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క కీలుబొమ్మ ప్రధాని అన్వరుల్ హక్ ఈయన డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఇది ముమ్మాటికి ప్రతీకార చర్యనే. బలూచిస్తాన్లో మీరు పాకిస్తానీయుల రక్తంతో హోలీ ఆడితే మేము ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు మీ అందరి రక్తంతో హోలీ ఆడతాము, ఇది ముమ్మాటికి ప్రతీకార చర్యనే అనే విధంగా ఆయన డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటంటే, ఒకవైపు మేము చేయలేదని చెప్పుకుంటేనే ఇంకోవైపు దొంగచాటుగా అటాకులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మేము ఇండియా మీద వార్ను ప్రకటిస్తున్నామని, అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందో, వాణిజ్యాలు కానీ రాకపోకలు కానీ బిజినెస్లు కానీ అన్నీ కూడా ఆపేస్తున్నామని, సింధు జలాలు ఆపేస్తున్నామని చెప్పారో, సేమ్ అదే తరహాలో అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. అంటే వాళ్ళు ఇంకో కొత్త నిర్ణయం ఏంటంటే, పాకిస్తాన్ గగనతలంలో కూడా ఇండియన్ అంటే మన విమానాలు ఏవి కూడా ఇక్కడికి రావద్దు, మీరు కనీసం ఓన్లీ ఇలాంటి రాకపోకలు అంటే రోడ్ మార్గాలు రైలు మార్గాలే బంద్ చేస్తున్నారు, కానీ మేము విమాన మార్గాలు కూడా బంద్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. సో మొత్తానికి వాళ్ళు కూడా 48 అవర్స్ టైం ఇచ్చారు. భారతీయులు ఎవరెవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 48 అవర్స్లో మీ భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే మేము కూడా ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా జైల్లో మగ్గిస్తామనే విధంగా కూడా హెచ్చరించారు. సో ఇంకొక వైపు ఎవరైతే అక్కడ వీళ్ళు చెప్తున్నారు మా పాకిస్తానీలు ఎవరు కూడా దాడిలో లేరని, కాకపోతే అక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ చెప్తున్న వివరాలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు దాడి చేసిన వాళ్ళు 5 నుంచి 7 మంది ఉంటే అందులో 2 నుంచి 3 ఖచ్చితంగా పాకిస్తాన్కి చెందిన వాళ్ళే ఉన్నారు అని క్లియర్గా చెప్తున్నారు. ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీ అందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అందులో ఒక ముఖ్యమైన ఉగ్రవాది యొక్క ఇంటిని కూడా వాళ్ళు పుల్వామా జిల్లాలో కనుగొన్నారు, ఆ ఇంటిని కూడా పేల్చేశారు. అదేవిధంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన మాత్రం పాకిస్తాన్లోని కొన్ని ముఖ్యమైన ఏరియాస్లో చీఫ్ కమాండర్గా ఈ ఉగ్రవాద సంస్థలకు కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అండ్ మన రీసెంట్గానే అక్కడ చూసిన వాళ్ళు అంటే ఎవరైతే పురుషుల్ని సపరేట్గా తీసుకెళ్ళి వాళ్ళ ప్యాంట్లు విప్పించి మరి వీళ్ళు సొంతి చేసుకున్నారా లేదని గుర్తించి మరి వాళ్ళ మీద అటాక్ చేయడం, సో ఇలాంటివి చేసినప్పుడు కొంతమంది వాళ్ళ ఫేసెస్ని డైరెక్ట్గా చూసారంట. సో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఊహాగానాలు అంటే ఊహా చిత్రాలు కూడా గీయించారు 3 వ్యక్తులవి. సో వాటిని కూడా వాళ్ళు విడుదల చేశారు. ఇంకొక వ్యక్తిని కూడా ఆల్రెడీ పట్టుకొని వాళ్ళు అంటే అటాక్ చేసినట్టు కూడా మన ఇండియన్ ఆర్మీ కూడా తెలపడం జరిగింది. ఇంకొక ఇండియన్ ఆర్మీ జవాన్ కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళారని వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. సో మరి ఇదంతా కూడా ఎప్పటి వరకు వెళ్తుంది? రోజు రోజుకి 2 దేశాల మధ్య ఉన్న వైర్యం అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అనే విధంగా మరి వార్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? మనం ఎప్పటికీ కూడా ఓన్లీ నిర్ణయాలు తీసుకొని ఇక మీదట ఆపేద్దామని మనం సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం దీన్ని ఒక ప్రతీకార చర్యగా అంటే వాళ్ళు ఇంత డైరెక్ట్గా చెప్తున్నారంటే, ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు అంతా కూడా మేము రక్తపాతం సృష్టిస్తామని ప్రధాని అంటే ఈయన అన్వరుల్ హక్ ఇంత నీచంగా అంటే ఇంత ఘోరంగా డైరెక్ట్గా చెప్తున్నా అంటే మళ్ళీ వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళు వ్యవహరించే తీరు ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎలాంటి శిక్షలు వేయాలి? వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తులు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా సర్దుమణిగించాలి, ఇక మీదట శాంతియుతంగా ఉండాలంటే ఏ విధంగా ఆలోచించాలనే విషయం పక్కన పెట్టి ఇంకా మేమే చేసాము ఇంకా చేస్తామని ఈ విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తుంటే ఖచ్చితంగా ఉగ్రముఖలు ఇంకా చెలరేగుతాయి. సో ఇలాంటివి మరి ఎప్పుడు శాంతియుతంగా ముందుకెళ్తాయి, ఎప్పుడు అన్నిటి కూడా సర్దుమణుగుతాయి, మరి ఎన్ని రోజుల పాటు ఇదంతా కొనసాగుతుందో చూడాలి.